గురుజీ హైదరాబాద్ నుంచి హారిక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి హారిక గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. తప్పకుండా అండి, మీ వారి పేరు నక్షత్రం చెప్పండి. గంగాధర్ రావు అండి, అనురాధ నక్షత్రం. సరేనండి, సరేనండి, మాట్లాడండి గురుజీతో. ఓకే. నమస్తే తల్లి. నమస్కారం గురుజీ. నమస్తే అమ్మా. బాగున్నారా మీరు? బాగున్నానమ్మా. మా అత్తగారి కుటుంబం దగ్గర నుంచి, అమ్మవారి కుటుంబం దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి మీ పాదాలకు నమస్కారాలు. మీ వంశానికి అందరికీ, అత్తగారి కుటుంబానికి, అమ్మగారు మీకు, మీ భర్తకి అందరికీ మా ఆశీస్సులు తల్లి. థ్యాంక్ యూ. అందరినీ అడగాలని చెప్పండి. ఎక్సైటింగ్ గా ఉంది, ఏం మాట్లాడుతున్నానో తెలియట్లేదు. అయితే సంతానం గురించి తెలుసుకున్నాను గురుజీ. సరే తల్లి, సరే తల్లి. 2011లో మ్యారేజ్ అయింది. 2011 మేలో అయింది. అయితే ఫస్ట్ లో వద్దనుకున్నాం గురుజీ. ఫస్ట్ ఇయర్ లోనే చదువుకుంటున్నాను, నేను MCA చదువుతున్నాను అనేసి వద్దనుకున్నాము. ఇంకా 3 years నుంచి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇంకా ఏం అవ్వలేదు గురుజీ. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ IUI ప్రొసీజర్ కి ప్రిపేర్ అయ్యాం గురుజీ. అంత దూరం ఎందుకు వెళ్ళిపోయారు అంత త్వరగా మీరు? అంటే మా వారు కొంచెం మెంటల్ గా డిప్రెస్ అవుతున్నారు, నేను కూడా అదే పనిలో ఉన్నాను. సో ఓకే, ఇంకా లేట్ చేయకుండా అంటున్నారని, ఈయన మెడికల్ ఫీల్డ్ లో చేస్తారు గురుజీ. సో డాక్టర్స్ అందరూ అడ్వైస్ చేస్తున్నారు అనేసి ప్రొసీజర్ కి ప్రిపేర్ అయ్యాము. ఓకే, ఎనీవే గాడ్ బ్లెస్ యూ. మంచిది, సక్సెస్ అవ్వాలని. లెఫ్ట్ సైడ్ బ్లాక్ ఉంది గురుజీ, లెఫ్ట్ ట్యూబల్ బ్లాక్ అంటే ఒక సైడ్ బ్లాక్, ఒక సైడ్ క్లియర్ ఉంటుంది కదా, ప్రాబ్లం లేదు. లోపల ఏదైనా సిస్టమ్ ఏమన్నా పెరిగిందంట బ్లాక్ అవ్వడానికి? సిస్ట్ ఉంది గురుజీ, చిన్నది 24 mm సిస్ట్ ఉంది. దాని వల్ల ప్రాబ్లం ఏం లేదన్నారు కానీ బెటర్ ఏంటంటే త్వరగా చేయించుకోండి అని అంటున్నారు. ఓకే, రైట్. నేను కొన్ని పరిహారం చెప్తాను, చేయండి, త్వరగా సక్సెస్ అయిపోతుంది, ప్రాబ్లం అయితే లేదు. కానీ మీ భర్త డౌట్ ఏంటంటే కరెక్ట్ టైంకి కాల్ వచ్చింది గురుజీ. ఇప్పుడు IUI తో సరిపోతుందంటారా లేదంటే ఫర్దర్ గా ఇంకేమైనా ప్రొసీజర్కి వెళ్ళమంటారా, చెప్తారా? ఏం అవసరం లేదు, ఇదే చాలు, ఇదే ఎక్కువ. ఓకే గురుజీ, ఇదే ఎక్కువ తీసుకుంటున్నారు. ఓకే, మీరు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, అంత టచ్ ఉంది కాబట్టి, మీకు అవసరం కాబట్టి మీరు చేసుకోండి. అందరికీ ఇలాంటి ఛాన్సెస్ ఉండదు. ఓకే, క్యారియన్. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి. మీ భర్త అనురాధ నక్షత్రంలో వృశ్చిక రాశి మహానక్షత్రంలో జన్మించారమ్మా. జాతకం అయితే చాలా బాగుంది. ఎన్నో కొడుకు ఇతను? ఈయన ఆఖరి అబ్బాయి అండి, మొత్తం 4. 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. కనిష్ట పుత్రుడు. ఎందుకంటే జన్మ జాతకంలో ఇక్కడ రమల శాస్త్రం ప్రకారం ప్రశ్నకుండలి పంచమ స్థానం అంటే సంతాన స్థానం గురించి మీరు ప్రశ్న పెట్టారు అని చూపిస్తుంది. ప్రాబ్లం అయితే లేదు, కరెక్ట్గానే ఉంది. అయితే ఇక్కడ సంతానం ప్రాప్తి ఉంది, కానీ ఇక్కడ ఏం చూపిస్తుందంటే మీ భర్త జాతకం తీక్షణంగా చూసేదైతే కుటుంబం నుంచి వచ్చిన ఏదో సర్పశాపం ఉంది అని ఉంది. వీళ్ళ కుటుంబంలో ఎవరైనా ఇంతకుముందు వ్యవసాయం చేసేవాళ్ళు ఉండేవారమ్మా? వ్యవసాయం ఎవరు లేరు గురుజీ. వీళ్ళ నాన్న, తాతగారు ఇలాంటి ఎవరైనా లేరు గురుజీ, మరి తెలుసుకున్నాము. ఓకే, తాతగారు వాళ్ళు కూడా లేరు. ఓకే, నో ఇష్యూ. ఎందుకంటే సర్పశాపం అనేది ఉంది ఇతని జన్మజాతకంలో, సర్పదోషం ఉంది. ఈ సర్పదోషం వల్ల అంటే సంతానానికి క్షీణించడానికి కారణం సర్పశాపం, అంతే, వేరే ఇంకేం లేదు. మీరు ఏం చేయాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రతి మంగళవారం ఈ ఎక్కడైనా నాగదేవతలు ఉంటాయి, జంట నాగలు కానీ నాగదేవతలు శిలలు. మా వారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను గురువు గారు. మా వారి పేరు చంద్రశేఖర్ రావు. 60-62 ఏళ్ళు ఉంటాయి గురువు గారు. 60-62 years. కుటుంబ దోషం వచ్చింది. ఇంతకు ఏం పని చేసేవారమ్మా వీళ్ళు? డాక్టర్ కాదండి. ఓకే, ఇంతకుముందు వీళ్ళకి ఏమన్నా హార్ట్ ప్రాబ్లం ఏదైనా అయినిందా తల్లి? అలాంటి ఏం లేవండి, బీపీ మాత్రం ఉందండి. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి, ఎందుకంటే జాతకంలో వచ్చింది. కొంచెం హృదయ రోగం వస్తుంది ఆరోగ్యపరంగా, అదొకటే. అదర్వైజ్ మేజర్ ప్రాబ్లం అయితే లేదు. కోపము ఎక్కువే మీ భర్తకి, మండితనము చాలా ఎక్కువ. అతను ఏమంటారో అదే వింటూ ఉంటే బాగానే ఉంటాడు. మనం ఇలా కాదు ఇలా అంటే ఇక రాక్షస స్వరూపమే, అలా ఉంటుంది. ఆయన గురించేనండి నాకు బాధ. నాకు పిల్లలు లేరండి మాకు, ఇక ఆయనే నాకు, అంతే. బాగా ఒక అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంటున్నామండి. అందరేమో అక్కడ ఉన్నారేంటి అని అంటున్నారు. మేము బయటికి, ఈ అమ్మోళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోవాలండి ఆరోగ్యం బాగుపడ్డాక. అదేనండి.
దాని గురించి ఆయన ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఆయన ఆయుష్ ఎలా ఉంటుంది? ఆయుష్ బలం అయితే బాగుంది తల్లి. ఒకే ఒకటి ఏంటంటే గండాంతరం అంటే హృదయ రోగానికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుంది అని, దాని గురించి కాస్త మీరు జాగ్రత్త ఉంటే ఇంకా అలాంటిది ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇంకా 76-77 సంవత్సరాల దాకా మేజర్ ఇన్సిడెంట్ అయితే ఏం లేదు తల్లి జన్మజాతకంలో. నాకెవరు లేరు కదండి, నేను సౌభాగ్యవతిగా పోతే అంతే చాలండి, అదొక్కటేనండి నా చివరి కోరిక. ఇంతకు ముందు ఆపరేషన్స్ ఏదైనా జరిగిందా? ఏం లేదండి. హెర్నియా ఆపరేషన్ జరిగింది. అర్నియా ఓకే, హెర్నియా ఆపరేషన్. అప్పటి నుంచే డల్ అయిపోయారండి బాగా. అంటే భయపడిపోయాడు ఇతను. అవునండి, భయం వచ్చేసింది. అయ్యో జీవితం ఇంతేనా, ఇంతే అయిపోయింది, నేనేమి చేయలేదు, ఏమి అనలేదు, భార్యని ఉండే రోజులు ఎప్పుడు బిజీగానే లైఫ్ గడిపేశాను, భార్యని చక్కగా చూసుకోలే, బతకడానికి ఏం చేసుకోలేదు, ఇప్పుడు నేను వెళ్ళిపోతే నా భార్య పరిస్థితి ఏంటో ఇలా ఆలోచించి భయపడిపోయాడు. భయపడ్డారండి, వీక్ అయిపోయారండి, చాలా సన్నగా అయిపోయారు, అసలు శక్తి లేనట్టుగా పడుకొని తగలేక ఓపిక లేక అసలు సరిగా తినక అట్లా అయిపోయారండి. మీ ఇంటి దేవుడు ఎవరమ్మా? వినాయకుడు అండి, కులదేవుడు ఆయనే, వినాయకుడేనండి. ప్రతి మంగళవారము వినాయకుడికి ఈ ఒక తెల్ల జిల్లేడు పూలు మాల ప్రతి మంగళవారం ఇవ్వాలి. 16 మంగళవారాలు. తర్వాత ప్రతీ నెల ఈ చతుర్థి రోజు, సంకష్టర చతుర్థి రోజు మోదక ప్రియాహ అంటాం, మోదకాలు నైవేద్యం చేసి పెట్టండి. ఆ గణపతినే మిమ్మల్ని కాపాడతాడు. తర్వాత ఈ ఆరోగ్యం కోసం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. అలాగే ప్రతి మంగళవారం మరియు ప్రతి బుధవారం 2 రోజులు కూడా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో నెయ్యి దీపాలు 2 వెలిగించి రమ్మనండి. ఇవి 2 చక్కగా 16 వారాలు చేసుకుంటే ఖచ్చితంగా మీ భర్త ఆరోగ్యం బాగా చక్కగా పడుతుంది తల్లి, మంచిదవుతుంది. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే అతని చేతిలో ప్రతి శనివారం మినుములు, ఉలవలు, శనగలు మొలకెత్తినవి కాస్త కలబెట్టి గోమాతకి తినబెట్టేలా అలవాటు చేయండి. శనివారం అలా చేస్తే ఆరోగ్యం అనేది వస్తుంది. పితృదోషం దూరం అవుతుంది. ఎందుకంటే పితృదోషం సుతక్షయం, పితృదోషం ఉండడం వల్లనే వంశంలో అంటే సంతానం లేకుండా పోయింది. ఎప్పుడైతే అది క్షయం అవుతుందో ఆటోమేటికలీ కొంచెం ప్రశాంతత, తృప్తి అనేది వస్తుంది, ధైర్యం అనేది వస్తుంది. రోజు కాలభైరవ అష్టకం చదువుకోమని చెప్పండి, ధైర్యం ప్రాప్తిస్తుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్కారం తల్లి. ఇందిరా గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ వ్యాపార అభివృద్ధి కోసం తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే వ్యాపార వృద్ధి అంటే వ్యాపారానికి ఈ పచ్చరత్నం వేసుకుంటే ఎలా వ్యాపారం చేయాలని సద్బుద్ధి వస్తుంది అనమాట, జ్ఞానం. అరే నేను వెళ్ళాలి, కష్టపడాలి, క్లయింట్ దగ్గర ఇలాగే మాట్లాడాలి. ఇప్పుడు వచ్చే వాళ్ళ దగ్గర అంతా గొడవ పడుతుంటే వ్యాపారం ఎందుకు వస్తారు, చిరాకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, అవును కదా. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కోపం ఉంటుంది, ఇంకోటి ఏదో ఉంటుంది, అలా మనం ఎంత కరెక్ట్గా నడుచుకోవాలి అనే జ్ఞానాన్ని ఈ బుద్ధుడు అంటే పచ్చరత్నాన్ని ఇస్తూ ఉంటుంది, సౌమ్యాన్ని చూపిస్తూ ఉంటుంది. రెండోది ఇక పుష్యరాగం ఏం చేస్తుందంటే మనం కష్టపడిన దానికి ప్రతిఫలం డబ్బుని ఆకర్షిస్తూ ఉంటుంది. అంటే ఇచ్చింది ఇట్టాక రావడం, వ్యవహారాలు చక్కగా జరగడం, ఇలాంటివి చక్కగా జరుగుతూ ఉంటాయి. అందుకే వ్యాపారం చేసేవాళ్ళు చాలా జ్ఞానంతో వ్యాపారం చేయాలి. ఉత్తినే ఏదో నేను వ్యాపారం మాటకు ముందు ఈ కాలంలో ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్క మనిషి MBA చదివేసి నేను బిజినెస్ పెట్టేస్తా అంటారు. కోట్లు నష్టం చేసి తల్లిదండ్రులు అప్పు చేసి ఇవ్వడం, ఉండే పొలాలు అవి అమ్ముకొని చదివించింటారు. దాంట్లో అంతో ఇంతో ఇల్లు ఉంటుంది, దాన్ని అప్పులు చేసి ఇక్కడ పెడతారు. లాస్ట్కి లోను పోయింది, అప్పు పోయింది, వీధిలో పడతారు. ఇలా అవుతుంది. దయచేసి మీరు ఎవరైనా కానీ వ్యాపారం వంశపారంపర్యంగా అచ్చొచ్చిండాలి. మీ వంశంలో వ్యాపారం చేసింటే మీరు అక్కడ వెళ్ళి చూసి కొంచెం అనుభవం ఉంటుంది. లేదా కొత్తగా నేనే ఫస్ట్ టైం వ్యాపారం చేస్తున్నాను అంటే కొన్ని రోజులు ఎక్కడైనా ఉద్యోగం చేయండి, కొన్ని రోజులు HR డిపార్ట్మెంట్లో వర్క్ చేయండి. ఎలా మనం వర్క్ చేయాలి, జనాలతో ఎలా వర్క్ చేయించుకోవాలి, ఎలా ప్రెజర్ పెట్టాలి, ప్రెజర్ అంటే ఏంటి, కష్టం అంటే ఏంటి అని మీకు తెలియాలి. ఫస్ట్ మన పండు తిని ఇలా ఉంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనమే తినుకున్నా అది ఉంటుందంట, ఇలా ఉంటుందంట అంటే ప్రయోజనం ఏమని చెప్పండి. అది పరిస్థితి. ఎప్పుడు కూడా మనకి అనుభవం వచ్చిన తర్వాతే మనము ఇతరులకు నేర్పడానికి వెళ్ళాలి. ఇప్పుడు ఇలా టీచింగ్ డిపార్ట్మెంట్ అంటాం, మనము బాగా చక్కగా చదువుకొని టీచింగ్ ప్రొఫెషన్లో ఎక్స్పీరియన్స్ అయ్యి మళ్ళీ స్కూల్ పెడితే సరిపోతుంది. డైరెక్ట్ ఆల్ రౌండర్ స్కూల్ పెడితే ఏమవుతుంది, టీచింగ్ ఎలా చేయగలడు?